పార్టీ వారికి పార్టీ తరఫున కూడా వారి బాధ్యతలు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుద్ది మీరేమనుకుంటున్నారు? అంటే ఇటు సుధాకర్ రెడ్డి గారితో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు కావాలి. సార్ నమస్తే సుధాకర్ రెడ్డి గారు. సాక్షి టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా సంక్రాంతి ఈరోజు కనుమ సార్, అందుకే వాళ్ళ ఊర్లో ఉన్నట్టున్నారు కనుమ కాబట్టి మనిద్దరేమో ఇక్కడ ఉన్నాం. సో యాక్చువల్గా ఈ కేసుని స్టార్టప్ చేసినప్పుడు సార్ ఇది అంటే ఈరోజు ఇద్దరు జడ్జిస్ ఒక్క పాయింట్ మీద డిఫర్ అయి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు, అతను అవినీతి పరుడు అని చెప్తున్న విధానాన్ని వాళ్ళు ఎక్కడ కాదనలేదు. నంబర్ 1, అతన్ని ఎందుకు మీరు రిమాండ్కి తీసుకొచ్చారు నంద్యాల నుంచి పొద్దున్నే స్టార్ట్ చేసి రాత్రి దాకా, దానికి కూడా ఏమనలేదు, రిమాండ్ చేయొచ్చు అని చెప్పారు. అంటే కామన్ పాయింట్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే బోస్ గారు చెప్పింది ఏంటంటే, అంటే ఇప్పుడు వెళ్ళమంటున్నాడు, కావాలంటే మీరు అసలు వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు కదా, ఆయన పర్మిషన్ తీసుకోలేదు లేకపోతే దేవుడు వరం ఇవ్వలేదు అని, కావాలంటే మీరేందో ఒకసారి ఒక కొబ్బరికాయ కొట్టేసిరండి అని అంటున్నారు. సుధాకర్ రెడ్డి గారు నిలబడింది ఏంటంటే అక్కడ కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదని నిలబడ్డాడు. ఎందుకంటే హీ హాజ్ గివెన్ పుట్టిన తేదీస్తున్నాడు, అరెస్ట్ చేసిన తేదీస్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే 17A అమెండ్మెంట్ జరిగిందో ఆ డేటు కన్నా ముందు, ఆ డేటు తర్వాత. సో దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ లైన్ డ్రాన్, ఒక లైన్ ఉంది. ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్. అయితే ఇది ఈ కామన్ సెన్స్ని మనం తేల్చుకోవడం కోసం సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరు అంటారు చూడండి, కొండందవి ఎలుగును పెట్టారని. ఈ కేసు ఇది నిజంగా ఈయన శిక్షార్హుడు అని చెప్తూ ఉంటే కాదు అని మేనేజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో అనకూడదు కానీ మహిళా జడ్జి గారు ఒకటి వేసినట్టుగా కనబడింది. ఎవడు చెప్పాడరా మీకు ఇవన్నీ? గ్రామాన్ని నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి గారు, పల్లెటూరు నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి గారు, ఆయన క్రిమినల్ లాయర్ అయి ఉండొచ్చు, ఆయన చెప్పిందే నిజం, క్లియర్గా ఒక లైన్ డ్రా చేయబడింది. అయితే రెండో ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఒకసారి ఆయన దగ్గర కూడా మాట్లాడి తెచ్చుకోండి అన్నాడు. ఇక్కడ మళ్ళీ మేము కానీ గవర్నర్ దగ్గరికి వెళ్తే, గవర్నర్ దగ్గరికి వెళితే అంటే దేనికోసం వెళ్ళాలి? ఐ థింక్ అనుమతి కోసం. అసలు అనుమతి అవసరం లేదని ఒక జడ్జి చెప్పారు, మేము చెప్తున్నాం, మీరు కూడా చెప్తున్నారు, అయినా పోయి రావాలే అన్నట్టుగా. ఇదేమన్నా శ్రీకృష్ణ రాయబారమా? కాదు కదా. అంటే మీరు జడ్జి గారితో విభేదిస్తున్నాం ఖచ్చితంగా. అంటే మనం జడ్జిలకి, గౌరవ జడ్జిలకి మనం దురుద్దేశాలు ఆపాదించకూడదు, కానీ వీ కెన్ డిస్కస్ ఆన్ హిస్ జడ్జిమెంట్. సార్ జడ్జిమెంట్ మీద మనం వర్డిక్ట్ మీద మాట్లాడొచ్చు, చర్చించుకోవచ్చు. అసలు వర్డిక్ట్ మీద మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? అవును, ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సార్ న్యాయ వ్యవస్థ ఈ దేశంలో ఇప్పుడు దాకా పర్ఫెక్ట్గా ఉండి ఈ లోపభూయిష్టాలకు దూరంగా ఉండే వ్యవస్థ ఒక్క న్యాయ వ్యవస్థ. ఈరోజు కూడా తీర్పుల్లో తేడాలు వస్తాయి, పుర్రికి ఒక బుద్ధని, జడ్జికి ఒక ఆలోచనలు ఉంటాయి, అది యూనిఫామ్గా ఉండకపోవచ్చు. కానీ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థ కూడా లేకపోతే భారతదేశంలో ఏ పౌరుడు కూడా బ్రతకలేనటువంటి పరిస్థితి. హైయెస్ట్ రెస్పెక్ట్ అండ్ ఐ లివ్ ఆ వ్యవస్థలోనే నేను బ్రతుకుతుండా. నాకు అది తల్లి, దైవం, గురువు. కాదనట్లేదు సార్, మీ ఒపీనియన్ని అసలు మేము ఏమాత్రం కాదనట్లేదు. వీ రెస్పెక్ట్. మీరు మీ ఫుడ్ అదే, మీ తల్లి అదే, మీ వృత్తి అదే, మీరు గౌరవించండి. బట్ ఉన్న వాస్తవాన్ని మనం చర్చించకుండా ఉండలేకపోతున్నాం, కానీ అపార్థంతో కాదు. సో ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. మిమ్మల్ని కూడా నేను డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు. అయితే ఇక్కడ బోస్ గారు చెప్పిన దాన్ని అంటే ఇంకొక మీడియా కానీ, లేకపోతే ఇప్పుడు దాకా అసలు నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చినట్టుగా ఇలాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చెప్పినా, ఇదిగో ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు చెప్పినా, అదిగో మన నెల్లూరు పొట్టి పండుమిరగబాయి లాంటి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన పండుమిరగబాయి పొట్టిది ఎంత కారం ఉంటుంది. గుంటూరు కారం అనే సినిమా వచ్చింది, నెల్లూరు కారం అనే సినిమా బెటర్ అసలు. అయితే వీళ్ళు చెప్పిన అంటే వక్రీకరించే విధానంలో నిజంగా అది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థగా మారిపోయినటువంటి మీడియా కానీ, లేకపోతే గ్రూపులు కానీ, ఆ రాజకీయ పార్టీలు కానీ, ఏ విధంగా ఈరోజు ఈ వర్డిక్ట్ను చూసిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని వాళ్ళు అనుకోగలరా? అంటే అనుకోకుండా ఏం చేస్తున్నారంటే, కేవలం ఆ బోస్ గారు ఇచ్చినటువంటి తీర్పులో ఆ ఒక్క పార్ట్ ఏది 17A వర్తిస్తుంది అని చెప్పిన ఆ ఒక్క పార్ట్కే ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చే ప్రయత్నం. ఒకవేళ ఓన్లీ దట్ పార్ట్ ఈస్ గోయింగ్ టు గెట్ 98% ఆఫ్ ద మార్క్స్, వాళ్ళు అడిగినట్టుగా క్వాష్ చేయాలిగా.
అది ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కానీ ఆయన జనరల్ వెంకటరామ్ గారు కామన్ కానీ సెన్స్ కదా. అవును. ఇప్పుడు మన పిల్లోడిని ఐఐటీలో వేసాం, 98 వస్తే ఐఐటీ వస్తుంది అనుకుంటున్నాం, అవును. 97 వచ్చినాయి, ఐఐటీ రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు క్వాష్ చేయమని వెళ్ళావు, నువ్వు నీ క్వాష్ చేయడానికి అసలు అవకాశమే లేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, నువ్వు క్వాష్ చేయమని అడుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ అతను కలిసి ఉంటే బాగుండేది, ఇప్పుడైనా కలవచ్చు అంటే దాని అర్థం ఏంటి? నీకు క్వాష్ చేయడానికి అవకాశం లేదు బాబు. మరి ఎట్లా చంద్రబాబు గారు ఎట్లా ఫీల్ అవుతుంటారు సార్? ఇప్పుడు ఆయనకి నిజంగా లా మీద గౌరవం, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారికి ఉన్నట్టు కొంచెమైనా గౌరవం ఉంటే, ఎందుకు ఉండాలి గౌరవం అంటే బికాజ్ ఈజ్ ప్రాక్టీసింగ్ కోర్ట్. బట్ ఆయనకున్నటువంటి అపారమైనటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, లేకపోతే అదేదో అంటాం కదా, అది ఏమాత్రం ఉన్నట్టయితే అంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. నాట్ ఓన్లీ సో డినైడ్ జస్టిస్ ఇస్ డిలైడ్ జస్టిస్ అంటాం జనరల్గా, ఆర్ డిలైడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటాం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కాస్త అయినా సరే, ఎందుకు ఆయనకి అన్నీ తెలుసండి, తెలియదేని కాదు అంటే స్కిల్లో నీకు ఇక్కడ అవినీతి జరగలేదని ఆయన చెప్పగలరా? లేకపోతే ఆయన తరపున అరెస్ట్ కాబట్టి వాళ్ళు చెప్పగలరా? ఓకే, స్కిల్ డిపార్ట్మెంట్ చెప్పగలదా? చెప్పారు ఆయన తరఫున ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు కదా, అవి బాకా కంపెనీలు, అవి బాకా కంపెనీలు. ఐఎమ్ ఆస్కింగ్ డిపార్ట్మెంట్స్. నీకు సిబిఐ కేసు ఎందుకు రిజిస్టర్ చేసింది? సిఐడి ఎందుకు ఇనిషియేట్ చేసింది? గవర్నమెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన మొత్తం స్టడీ చేసి ఎందుకు ఫీల్ అయ్యాడు ఇక్కడ అన్యాయం జరిగిందని? వాళ్ళు ఎందుకు ముందస్తు అరెస్టులు? కొంతమంది, చంద్రబాబు నాయుడు గారి మేబీ ద లాస్ట్ పర్సన్, ఆయన తర్వాత ఇంకొంతమంది ఉండొచ్చేమో నెక్స్ట్ బ్యాచ్లో, కానీ హీ వాజ్ ద లాస్ట్ పర్సన్. అవును. అంటే ఇప్పుడు ఈ కేసులో లోకేష్ గారిని ఇంటర్వ్యూ చేశారు, అదే క్వశ్చనింగ్ చేశారు. అట్లాగే ఆయన ఎవరికి చంద్రబాబు గారి మాజీ పిఎస్కి నోటీస్ ఇవ్వగానే ఆయన అమెరికా పారిపోయాడు. అట్లాగే ఇంకో ఆయనకి ఎవరికో రాజేష్ ఎవరికో ఆయన పిలిచారు, మళ్ళీ తర్వాత ఆయన రావట్లేదు. ఆయన ఇంటి మీదకి వెళ్ళారని చెప్పి పెద్ద కేసు పెడతానికి కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమవుతాయి ఈ కేసులన్నీ, ఈ ఏ రూపంలోకి వెళ్తాయన్నది ప్రేక్షకులకి ఇప్పుడు అదే అవసరం సార్. ఇట్ ఈస్ నాకు తెలిసి ఇప్పుడు అమెరికాలో ఉన్న శ్రీనివాస్ గారు రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. అంతేనా? ఖచ్చితంగా రావాల్సిందే. అంటే నేరం మోపబడిన ప్రతి ఒక్కరు రావాల్సింది. ఇప్పుడు సిఐడి వాళ్ళు పిలిస్తే రావాల్సింది. వచ్చి రాకపోతే ఏం చేస్తారు? రాకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు, పట్టుకొస్తారు. బ్లూ కార్నర్, అదర్వైజ్ బ్లూ కార్నర్ ఎక్కడైనా దాని మీద హైకోర్టు స్టేకి వెళ్ళొచ్చుగా. ఈ స్టే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా కొంతవరకు వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది కండి. ఇప్పుడు ఈ వ్యవస్థలు అంటే ఏ వ్యవస్థని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ అనేది అంత ఈజీనా? ఓకే, ఇదివరకు కూడా ఏమోనండి, నాకైతే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాము, వాళ్ళు నోటీస్ ఇస్తే భయపడతాము, వెంటనే వెళ్ళకపోతే ఏం ప్రమాదం అనుకుంటున్నాం. కానీ ఇంత ఓపెన్ గా ధైర్యంగా మేము అసలు రాము, మీరేం చేసుకోండి అని చెప్పే పరిస్థితులు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం కదా. సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి మీరు 41A నోటీస్ తీసుకోవడానికి వెళ్ళాలంటే కూడా చాలా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకుంది మరి అటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తారంటే, మరి వ్యవస్థలను మేనేజ్ అంటే మీరు 100 రూపాయలు తిన్నారు అంటే, నేను అంతకు ముందు ఒక 90 రూపాయలు తినుంటేనే మీరు 100 తింటున్నారని నాకు తెలుస్తుంది. అట్లా మీరు అంతకు ముందు ఎవరైనా మేనేజ్ చేసి ఉంటే నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు తెలుస్తుంది. అంతకుముందు మీరు వ్యవస్థలు అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. అందువల్ల వ్యవస్థలు మేనేజ్ చేయడం అనేది మీ వల్ల అవుద్దా చెప్పండి? అంత ఈజీ కాదండి. మరి మీ వల్ల కాదు, మరి మీకు ఈ విషయాలని తెలుసు కదా, తెలిసినంత మాత్రాన మీరు మేనేజ్ చేసినట్టు కాదు కదా. ఉన్న ఒక సత్యాన్ని సత్యదూరంతో పోల్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇండియాలో. నా పాయింట్, లోకేష్ గారిని ఎంక్వైరీకి పిలుస్తారా? వెళ్తాడా? అట్లాగే అమెరికాలో ఉన్నాయని రప్పించగలుగుతారు. చంద్రబాబు గారిని మళ్ళీ పిలుస్తారా? పిలవరా? జస్టిస్ కెనాట్ బి డినైడ్. జస్టిస్ లేట్ అయితే కావచ్చు, కానీ ఈ రోజు ఇప్పుడు మనకు 6 నెలలకి ఈ స్టేజ్ కి రీచ్ అయ్యామా? అవును. ఇంకో 6 సంవత్సరాలు స్టేజ్ రీచ్ అయ్యామో లేదు నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది కదా, అదే తేలిన దాకా కేసు ఇట్లా. అలాగే ఒకటి అంటే ఇండియాలో సత్యదూరం కాకపోయినా సత్యము ఇప్పుడు ఈ రోజైనా గెలుస్తుంది అనేది వాస్తవము. మీరు జయలలిత కేసు తీసుకోండి. జయలలిత గారి కేసు ఎన్నాళ్ళు నడిచింది, ఎంతకాలం నడిచింది? తర్వాత ఈయనది మన లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఎంతకాలం అంటే ఏదో ఒక టైం గడిచేంత వరకు. అంటే ఒక మనిషి తన జీవితకాలం కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉంటే మనం చెప్పలేం. కానీ ఇప్పుడిప్పుడే జ్యుడిషియల్ యాక్టివిజం కూడా చాలా యాక్టివ్గా ఇంకా కేసులను కూడా త్వరగా పరిష్కారం చేయడం కోసం రకరకాల మార్పులు తీసుకొస్తున్నారు. రకరకాల కేసులు కూడా తర్వాత కోర్టులు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారికి లేకపోతే లోకేష్ గారిని వీళ్ళందరినీ కూడా మళ్ళీ సిబిసిఐడి వాళ్ళు పిలిచి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది అనేది తప్పకుండా దగ్గరలోనే ఉందని నేను ఆశిస్తున్నా. సార్ ఇక్కడ అంటే దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో
వాళ్ళందరికీ మొన్న వీళ్ళు క్వాష్కి వెళ్ళారు, ఆయనకి బెయిల్ వచ్చింది ఒక 59 రోజులు 53 రోజుల తర్వాత, కాబట్టి కొంత ఆగున్నారు. అంటే సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టులో ఉంది కాబట్టి. నౌ అపెక్స్ కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ క్లియర్ కట్ వర్డిక్ట్. బాల్ని ఒకవేళ అనుకుందాం ఇద్దరు స్మాల్ ఎగ్జామ్షన్ కదా, 17A మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటంతో చీఫ్ జస్టిస్ కోర్టులోకి బాల్ పడింది. Yeah. అది తేలిన దాకా మీరు ఎవరు మా జోలి రావద్దని తెలియజేసిన వాళ్ళు అనవచ్చా అనేది నా ప్రశ్న. అంటే నాకున్నటువంటి నేను ఐఎమ్ నాట్ ఏ లా బ్యాక్గ్రౌండ్, నేను కూడా లా బ్యాక్గ్రౌండ్ కాదు, విత్ కామన్ సెన్స్ సార్. అంటే ఇది చీఫ్ జస్టిస్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 3 5 ఒక లార్జర్ బెంచ్ లేకపోతే 3 మెంబర్ బెంచ్ ఒకటి ఇవ్వచ్చు. ఇస్తే ఆల్రెడీ ఈ వర్డిక్ట్ ఏదైతే ఉందో దీన్ని చదవకుండా లేకపోతే దీన్ని చూడకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళు గుడ్డిగా వెళ్తారనేది మనం అనుకోవడానికి ఏమాత్రం లేదు. సో అది సింగిల్ జడ్జి ఇచ్చినా, డబుల్ జడ్జి ఇచ్చినా, లేకపోతే ఇంకొక తర్వాత లార్జర్ బెంచ్కి వెళ్ళినా, అయితే ఇక్కడ ఏం జరగబోతుంది అనేటప్పుడు ఈ లోపల చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక స్టే ఒకటి కంటిన్యూ అవుతున్నట్టుంది. దేంట్లో? అదే ఈ క్వాష్కి వెళ్లే ముందు వీళ్ళు హైకోర్టు నుంచి ఒక స్టే తీసుకొచ్చి, స్టే ఉందా? స్టే ఉన్నట్లేదు కదా, బెయిల్ బెయిల్ కూడా నాకు తెలిసి దీన్ని ఒకవేళ సుధాకర్ రెడ్డి గారు కేసు మూవ్ చేశారనుకో, నా ఎట్ ది జంక్చర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు మాకు స్పష్టమైనటువంటి ఒక జడ్జిమెంట్ని ఇవ్వకుండా మీరు లార్జర్ బెంచ్ తీసుకున్నారు, కానీ ఈయన నేరస్తులనే కనబడుతూ ఉంది, రిమాండ్ తప్పు కాదు అంటున్నారు, మేము చేసినటువంటి ప్రతి యాక్షన్ని మీరు సమర్థించారు, కాబట్టి ఇతను మేము విచారించాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఆయన మా దగ్గర పంపించాడని ఒకటి పిటిషన్ వేశారనుకోండి. ఓకే, ఇప్పుడు పిటిషన్ వేశారనుకోండి, ఇక్కడ మొత్తం వేయాల్సిన అవసరం ఉందా? డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చేస్తా అనేది అవసరమే లేదు. ఒకవేళ డైరెక్ట్ గానే నోటీస్ ఇచ్చారు అనుకుందాం, మేబీ నా లాంగ్వేజ్ లో పిటిషన్ అనొచ్చు, ఇచ్చారు అనుకున్నాం, ఇచ్చినప్పుడు ఐ థింక్ నో బడీ విల్ స్టాప్ దట్. ఓకే.